Hi guys, I'm Rishita. Welcome to my channel. Welcome back to my channel. So ఈ రోజు అయితే నేను కొత్త రివ్యూతో మళ్ళీ వచ్చేసాను, which is Mr. Middle Class. సో ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే ఇది అవుట్డేటెడ్ స్క్రిప్ట్. దిస్ వాజ్ మై ఫస్ట్ థాట్. బట్ అట్ ద సేమ్ టైం అదే ట్రైలర్ చూసినప్పుడు నాకు ఇది భలే ఎంటర్టైనింగ్గా ఉంది, ఏదో మంచి కామెడీ సీక్వెన్స్ లాగా ఉంది, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా లాగా ఉంది అనే ఫీలింగ్ కూడా వచ్చింది. సో ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా బాగుండిద్ది బాగోదు లేదా ఇది అది అని ఏం అనిపించలేదు, నాకు 50-50 ఉండే సినిమాలు. ఇంకా అదే టైంలో మన శ్రీకాంత్ హీరోలాగా రిటర్న్ వస్తున్నారు. సో ఐ వాజ్ లైక్ లెట్స్ గివ్ ఇట్ అ ట్రై. ఏం జడ్జ్మెంట్ లేకుండా వెళ్ళి సినిమా చూద్దాం, నచ్చితే నచ్చలేదు, నచ్చలేదంటే నచ్చలేదు అన్న ఫీలింగ్తో వెళ్ళాను. ఇప్పుడు మనం స్టోరీ లైన్లోకి వచ్చేస్తే, సో బేసిక్లీ మన హీరో హూ ఇస్ ప్లేడ్ బై శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి వీర భక్తుడు. సో ఆయన ఏంటి అంటే కష్టాల్లో ఉండడం, మిడిల్ క్లాస్ లైఫ్, మనీ ప్రాబ్లమ్స్, పావర్టీ ఇవన్నీతో డీల్ చేస్తూ కష్టాల్లో ఉంటారు. ఆ కష్టాలు చూడలేక మన వెంకటేశ్వర స్వామి స్వయంగా కిందకు వచ్చి ఆయనకి బంగారం ఇస్తాడు. బంగారంతో పాటు ఒక బుక్ కూడా ఇస్తారు, విచ్ హ్యాస్ 13 pages. ఆ బుక్ ఎలా వర్క్ అవుతుంది అంటే వరాల్లాగా వర్క్ అవుతుంది. నువ్వు ప్రతి పేజ్లో ఒక విష్ రాయొచ్చు, కానీ బుక్ ఇస్తున్నప్పుడు ఒక కండిషన్స్ కూడా చెప్తాడనమాట. లైక్ ఈ 13 pages అయితే ఇంకా వరాలు అయిపోతాయి, లేదా బుక్ ఇంకెవరైనా చేతిలో పడినా నీ పవర్స్ అన్ని వాళ్ళకి షిఫ్ట్ అవుతాయి, ఇలాంటి కండిషన్స్ కూడా చెప్తారు సో స్వామి. సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ఈ బుక్ వల్ల తన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, లేదా ఏ వరాలు కోరుకోవాలని హీ విల్ టేక్ అ డిసిజన్, అసలు ఇదంతా ఆయన లైఫ్ పైన ఏం పడుతుంది అనేది స్టోరీ. బేసిక్లో ఒక ఫన్ సీక్వెన్స్ అనమాట ఇది. ఒక బుక్ దొరికితే ఏం చేస్తాడు మనిషి అనేది ఒక ఫన్ సీక్వెన్స్ ఇది. ఇప్పుడు మనం పాజిటివ్ సైడ్స్కి వచ్చేస్తే, ఫస్ట్ పాజిటివ్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లైక్ మీరు హ్యాపీగా వీకెండ్ ఫ్యామిలీని వేసుకొని వెళ్ళి చూడొచ్చు, కూర్చొని నిజంగా నవ్వుకుంటారు. అండ్ లయ ఇంకా శ్రీకాంత్ సీన్స్ అంటారా, నిజంగా చాలా రిలేట్ అవుతారు కొంతమంది అయితే. సో చాలా ఫన్నీగా ఉంటుంది, నిజంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ ఫిల్మ్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి మన యాక్టింగ్. శ్రీకాంత్ అయితే నిజంగా బ్రో హీ డిడ్ హిస్ బెస్ట్. లైక్ శ్రీకాంత్ ఇస్ అ గుడ్ యాక్టర్ అని మనకి సిన్స్ ఫర్ ఎవర్ తెలుసు, కానీ అది మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారా లేదా అని నాకు డౌట్ వచ్చింది. బికాస్ ట్రైలర్ చూసినప్పుడు హీ లుక్డ్ ఓల్డ్, లైక్ ఏందో ఫేస్ పాడైపోయినట్టు అనిపించింది. అలా అనొచ్చు అనకూడదు, కానీ నాకైతే ఫేస్ కొంచెం పాడైపోయినట్టు అనిపించింది. కానీ అసలు యాక్టింగ్ చేసినప్పుడు నాకైతే ఇది లుక్కా, షిట్ అని అనుకున్నాను. బికాస్ పీక్స్ అండ్ వెరీ గుడ్ యాక్టింగ్. అండ్ లయ అంటారా, షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ రోల్. తనకన్నా ఇంకొకరి రోల్ చెయ్యలేరు అనిపించింది. సో పర్ఫెక్ట్ యాక్టింగ్. అండ్ మన నెక్స్ట్ మన వెటరన్ యాక్టర్స్ ఆలీ గారు కానివ్వండి, సునీల్ లేదా వెన్నెల కిషోర్ కానివ్వండి, రాజేంద్ర గారు కానివ్వండి, ఎవ్రీవన్ యాజ్ యూజువల్ గేవ్ దర్ బెస్ట్. సో యాక్టింగ్ పరంగా జీరో ఇష్యూస్ అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్ యాక్టింగ్ బ్రో. నెక్స్ట్ ఈ మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఇస్ ద కామెడీ. ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కామెడీ దించాల్సిందే. నాకు అసలు ఒక సీన్ భలే నచ్చింది. క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ ఫైట్ సీన్ ఉంటుంది, అసలు బాలయ్య బాబుని కూడా వెనకాల వదిలేస్తారు. ఆ ఫైట్ సీన్ అయితే చాలా బాగుంది. నేను ఎంతసేపు నవ్వుకున్నాను. ఇంకా ఇన్ఫాక్ట్ మూవీ నుంచి బయటకు వచ్చి కూడా అసలు నాకు చాలా నవ్వుకున్న సీన్ అయితే. సో మంచిగా కామెడీ కొన్ని సీన్స్ లో అయితే చాలా బాగా పండింది. ఇప్పుడు నెగటివ్ సైడ్కి వచ్చేస్తే, నాకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ ద ఏఐ యూసేజ్. లైక్ నాకు నిజంగా అర్థం కాలేదు. లైక్ ఐ కెన్ అండర్స్టాండ్ సినిమాకి బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి, అప్పుడప్పుడు మనం ఇంకా విఎఫ్ఎక్స్ ఎందుకు, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది కదా లోకంలో, ఏఐ పెట్టేసుకుందాం అనుకోవచ్చు, కానీ అదొక హద్దు వరకే చెయ్యాలి. ఎంతైనా సినిమా అనేది రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి నీకు. అది చూసి అది ఏఐ రా చీరా ఏం చూస్తున్నాం రా అని అసలు డిస్ట్రాక్ట్ అయిపోయి ట్రాక్ నుంచి అలా అవ్వకూడదు కదా. సో ఇక్కడ ఏమైంది అంటే, ఈ సినిమాలో మనకి ఏఐ యూసేజ్ దేవుడు రివీలేషన్ సీన్లో కానీ, ఫైట్స్లో కానీ, కొన్ని దగ్గర యానిమల్ టాకింగ్స్ కానీ, అసలు యమధర్మరాజు వచ్చినప్పుడు ఆ లావా బ్లాస్టింగ్, ఆ ఫైర్ మొత్తం ఏఐ. ఎంత ఏఐ అంటే అరే బడ్జెట్ ఇష్యూ ఉందేమో రా చూద్దాం లేదా ఏం ప్రాబ్లం ఉంటుంది అనిపించినా కూడా చూడలేనంత ఏఐ అది డిస్ట్రాక్ట్ చేస్తుంది నేను స్టోరీ లైన్ నుంచి. సో ఎంత బడ్జెట్ ఇష్యూ ఉన్నా సినిమా ఎండ్ గోల్ ఇస్ మేకింగ్ ఇట్ రియలిస్టిక్ అండ్ బిలీవబుల్. అది అస్సలు అవ్వాలి ఏఐ వల్ల. సో దట్స్ అ మేజర్ డ్రాబ్యాక్ నన్ను అడిగితే. నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రాబ్యాక్ ఉన్నది కామెడీ పండలేదు భయ్యా. లైక్ కామెడీ చాలా దగ్గర, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను సార్ వెన్నెల కిషోర్ది, అలాంటి దగ్గర పీక్స్ పండింది. మళ్ళీ అట్ ద సేమ్ టైం చాలా దగ్గర అసలు నీకు కామెడీ అనిపించదు. ఎస్పెషల్లీ పోలీస్ సీక్వెన్స్లో అసలు నాకైతే అసలు ఇంచు కామెడీ. ఫస్ట్ హాఫ్లో వాడు విలన్ ఉంటాడు, సెకండ్ హాఫ్లో ఈ బికమ్స్ కామెడీ క్యారెక్టర్ అన్నమాట ఈ పోలీస్. వాట్స్ ఎవర్ అది పక్కన పెట్టు, నాకైతే పండలేదు. లైక్ ఇట్ వాజ్ సపోజ్ టు బీ సంథింగ్ దట్ ఐ షుడ్ లవ్ అండ్ ఐ వాజ్ ఎమోషనల్ లెస్. సో దెర్ వాజ్ దట్ ఫ్యూ కామెడీ సీక్వెన్స్ పండలేదు. నెక్స్ట్ వచ్చేసి వీక్ రైటింగ్. సో వీక్ రైటింగ్ ఎందుకు అన్నానంటే, ఫస్ట్ వచ్చేసి కామెడీ పనిలే, అందుకనే వీక్ రైటింగ్. ఫస్ట్ అయితే అసలు మొత్తం ఒక కామెడీ ఫిల్మ్ అని మీరు బేస్ చేసుకున్నప్పుడు చాలా సీన్స్లో కామెడీ పండలేదంటే దట్ ఈస్ అ రైటింగ్ ఫాల్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ నాకు వీక్ రైటింగ్ అంటే డంబ్.
మీ క్యారెక్టర్స్ని ఫన్నీ చేయడం వేరు, మీ క్యారెక్టర్స్ని డమ్ చేయడం వేరు. లిటరలీ వాళ్ళ క్యారెక్టర్స్ని డమ్ చేశారు. కొన్ని సీన్స్ చూసి ఫ్రస్ట్రేట్ అవుతారు, అరే ఏంద్రా వీళ్ళకి ఇంత కూడా నాలెడ్జ్ లేదు, ఇది ఎందుకు చేశారు అని. సో ఇప్పుడు మనం ఫైనల్ వర్డిక్కి వచ్చేసి సినిమా బాగుంది బాగలే అని చెప్పలేం. ఇది లిటరలీ మధ్యలో ఆగిపోయింది, అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయింది సినిమా. కొంచెం ఓకేష్ అని చెప్పొచ్చు ఈ సినిమాని నన్ను అడిగితే. ఈ సినిమాలో ఏంటి అంటే బేసిక్గా మిస్టర్ మిడిల్ క్లాస్ అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న టైటిల్ అయితే తెచ్చుకుంది ఈ సినిమా. నిజంగా బాగుంది, ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో ఒక వీకెండ్. కానీ ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇస్ ద అవుట్డేటెడ్ రైటింగ్. ఒక 15-10 years ప్రీవియస్ రావాల్సిన స్టోరీ ఇప్పుడు వచ్చింది. మేబీ ఓల్డ్ జనరేషన్కి శ్రీకాంత్ని లేదా మిగతా ఓల్డ్ యాక్టర్స్ని అందరినీ చూసి ఒక మెమరీ లేన్ లాగా అనిపించచ్చు, ఒక వింటేజ్ ఫీలింగ్ రాచ్చేమో. కానీ మా జనరేషన్కి ఇది నిజంగానే అవుట్డేటెడ్ ఫిల్మ్. చూసి ఇది ప్రిడిక్టబుల్, ఇది బాగాలే ఇలా అనుకునే ఒక అవుట్డేటెడ్ స్క్రిప్ట్ ఇది. నాకు పర్సనలీ అయితే ఈ సినిమా ఏం అంత ఎక్కలేదు భయ్య. నన్ను అడిగితే అసలు ఓటీటీలో చూసుకోవచ్చు ఈ సినిమా. ఇంట్లో కూర్చొని ఒక సండే రోజు ఫ్యామిలీ అందరూ వెళ్ళి థియేటర్లో చూసే అంత సినిమా కాదు. మేబీ అది నా ఒపీనియన్ ఏమో, బికాస్ ఆఫ్ మై జనరేషన్ ఆర్ వాట్స్ ఎవర్. బట్ అది థింక్ నా రేటింగ్ వచ్చేసి అయితే 2.1/5. ఎస్, అంతే నా రేటింగ్, బికాస్ నాకు ఎక్కువ ఎక్కలేదు ఈ సినిమా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఎలా ఈ సినిమా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చిందని చెప్పండి, క్రిటిసిజం చేయండి, ఫీడ్బ్యాక్ చేయండి, మీ పో చెప్పండి. ఐ వుడ్ లవ్ రీడింగ్ ఇట్. కానీ మనం బూతులు తిట్టకూడదు, ఒకరినొకరు డిస్రెస్పెక్ట్ చేయకూడదు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనందరం జస్ట్ మూవీ లవర్స్ భయ్యా, మనకు పర్సనల్ గ్రజెస్ లేవు కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. బాయ్. ఐల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో ఆర్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సీ యా.